మేడం, జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం వెనుక చాలామంది అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు గదా! మీరు ఆమెతో ఉన్న పర్సనల్ బాండ్ నుంచి ఏం చెప్తారు? ఆమె నేపథ్యం, కుటుంబ నేపథ్యం చూస్తే అనేక పోరాటాలను ఎదుర్కొని సమాజాన్ని కలగన్నటువంటి తల్లిదండ్రుల బిడ్డగా ఒడిదుడుకుల్ని తట్టుకొని పెరగగలిగినటువంటి ధైర్యస్తురాలు. ఏం జరిగిందో నాకైతే పూర్తి వివరాలు ఆ దిశలో స్వేచ్ఛతో ఉన్నాయి పరిచయాలు. వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి అనేక సామాజిక ఉద్యమాల్లో నేను పాల్గొన్నాను. నాటి సారా వ్యతిరేక ఉద్యమం కాడ నుంచి అనేక మహిళా ఉద్యమాలతో కలిసి నేను పనిచేసిన. చిన్నతనం నుంచి స్వేచ్ఛ తెలుసు. అయినప్పటికీ ఏం జరిగింది వివరాలు అనేది తెలియదు. ఈ మరణం అయితే విచారకరం, బాధాకరం. ఏవైనా సమస్యలు అందరికీ ఉంటాయి. క్షణికావేశాలు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, చర్చించాలి, ఆప్తులతో మాట్లాడాలి, దగ్గరవారితో మాట్లాడాలి, పరిష్కారం దొరుకుతుంది సమస్య ఎంతటిదైనా. ఇట్లా చేయాల్సి ఉండేది కాదు. మరి ఏం జరిగిందో తెలియదు. ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఏంటో, అంతర్గతంగా ఆమె ఎలాంటి సంఘర్షణకు గురైందో, దుఃఖం ఏంటో, బాధ ఏంటో తెలియదు. ఆమె నవ్వుల్నే చూడగలిగిన, బయటకు ఎప్పుడు కూడా ఆమె విచారాన్ని, దుఃఖాన్ని వ్యక్తపరచలేదు. అందరికీ కనపడేది ఆమె చిరునవ్వు. ఆ చిరునవ్వు వెనుకటి ఇంత విషాదాన్ని, ఇంత దుఃఖాన్ని దాచుకున్నదనే విషయం అయితే మాకు తెలియదు. ఆమె మనస్తత్వం గానీ, ఆమె యాటిట్యూడ్ కానీ ఎట్లా ఉండేది మీరు చూసినంత వరకు? చాలా ధైర్యస్తురాలు, స్పష్టత, క్లారిటీ. ఏ విషయం మీద తను చేయదలుచుకున్న పూర్తి అవగాహనతోని, విషయంతో ఆమె చర్చలో ఉండేది. ఎలాంటి తోట్రుపాటు ఉండదు. చక్కటి వ్యక్తీకరణ, విశ్లేషణ, అద్భుతమైనటువంటి వాగ్దాటి, ధైర్యంగా ఉండేది. ఏ రకంగా చూసినా ఆమెలో ఏ కోణంలో కూడా ఇంత పిరికితనము, వెనుకబాటుతనము కనిపించేది కాదు. తల్లిదండ్రుల నుంచి వచ్చిందో ఆ స్వభావం, ఎట్లా వచ్చిందో కానీ చాలా ధైర్యస్తురాలు, కవయిత్రి, సున్నిత మనస్కురాలు. ఎట్లా కవయిత్రి అంటే సాధారణంగా త్వరగా ప్రతిస్పందించే వ్యక్తిత్వం అయి ఉంటుంది. ఆ కఠినత్వం ఉండదు. మరి అట్లా ఏం జరిగిందో తెలియదు. విచారకరం, బాధాకరం ఈ మరణం. మహిళా జర్నలిస్టులు ఈ మధ్య చాలామంది ఆత్మహత్యలకు పాల్పడడం కానీ ఇతరత్రా జరుగుతున్నాయి. ఒక ప్రొఫెషన్లో రాణిస్తున్నటువంటి మహిళలకి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? వాళ్ళకి అని చెప్పాలనుకుంటున్నారా? ఏ ప్రొఫెషన్లో ఉన్న ఆడబిడ్డల స్త్రీ సమానత్వం కోసం, స్త్రీ సమస్యల కోసం పోరాటం చేసేటువంటి, స్త్రీల హక్కుల కోసం పోరాటం చేసేటువంటి ఒక హక్కుల కార్యకర్తగా, ఒక మహిళా నేతగా, స్త్రీవాదిగా నేనైతే చెప్పదలుచుకున్నది అంటే ఆత్మహత్యలు వద్దు, పరిష్కారాలు ఉంటాయి. ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారాలు ఉంటాయి. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. చర్చించండి, ఆప్తులు అనుకున్న వాళ్ళతో, దగ్గర వాళ్ళతో, స్నేహితులతో. మొహమాటం వద్దు, ఎలాంటి భయము, జంకు వద్దు. సమస్య ఎలాంటిదైనా సరే చర్చించండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఒక్కరు కాకపోతే, ఇద్దరు కాకపోతే, నలుగురితో మాట్లాడాలి, పరిష్కరించుకోవాలి సమస్యను. కాస్త కాలం గాయం ఏదైనా మానుపుతుంది, ఎంతటి దుఃఖాన్నైనా మానుతుంది. కాలానికి వదిలిపెట్టాలి, కొంతకాలం వేచి చూడాలి. కానీ ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు, కడుపున పుట్టినటువంటి బిడ్డలకు అన్యాయం చేయడమే కాకుండా సమాజానికి కూడా అన్యాయము, స్త్రీ జాతికి కూడా ఈ బేలతనాన్ని నేర్పడం సరికాదనేటువంటి భావన నాకు.